నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమెరికా రష్యా దేశాల మధ్య వివాదం అనేది చిలికి గాలివానలా మారింది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టించేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఏదేమైనా జరగని తాను అనుకున్నది సాధించే వరకు ఎవరి మాట వినే సిచ్యువేషన్లో లేరు ఆయన. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ పోరులో అమెరికా ఆయుధం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆయుధం ఇంకా రణరంగంలోకి ప్రవేశించకుండానే మాస్కోను భయపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అందజేస్తున్నట్లు చెబుతున్న ఆయుధం ఏంటో తెలుసా? అది మరేదో కాదు, అతి ప్రాణాంతకరమైన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు. ఒకవైపు ఉక్రెయిన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరోవైపు యుద్ధం ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే మాస్కోకు సాయం చేసే దేశాలపై అడ్డగోలుగా సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా సామధాన దండోపాయాలను ప్రదర్శించినా పుతిన్ మనసు మారడం లేదు. అటు ఉక్రెయిన్ కూడా చావోరేవో యుద్ధ భూమిలోనే తేల్చుకుంటామని చెబుతోంది. అయితే ఈసారి ట్రంప్ కొత్త పంథాను ఎంచుకున్నారు. పుతిన్ను దారికి తీసుకొచ్చేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఉక్రెయిన్కు టోమాహాక్ మిసైల్స్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యాలోని సుదూర లక్ష్యాలనే టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్కు అందజేయాలని భావిస్తున్నారు. దీంతో మాస్కో వాషింగ్టన్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాను హెచ్చరించారు. ఇటీవల ఇరు దేశాల నేతల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత కూడా ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి. అమెరికా సూపర్ వెపన్ యుద్ధంలోకి రానున్నట్లు తెలియడంతో రష్యా ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైతే రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలు కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్కు అందజేయాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేస్తుందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా తెలిపింది. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగి 2 నెలలు సమయం కావస్తోంది. కానీ ఇప్పుడు శాంతి కోసం ఆశలు మరింత దూరంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్లో రష్యన్ దళాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. రష్యన్ డ్రోన్లు నాటో భూభాగంలోకి ప్రవేశించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రష్యాలో కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అంశాన్ని అమెరికా ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ట్రంప్ పుతిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. తాను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపేస్తానని చెప్పిన ట్రంప్ ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించినట్టుగా అయితే కనిపించడం లేదు. రష్యా చుట్టూ ఆంక్షల వలయం విసిరినా పుతిన్ దాన్ని ఛేదించుకునే వస్తున్నారు. ఇది అమెరికాకు రుచించడం లేదు. తాము చెప్పినా ఎందుకు వినడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు అమెరికా తయారు చేసిన టోమాహాక్ క్షిపణులు సరఫరా అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రష్యాలో సుదూర దాడుల కోసం అమెరికా ఉక్రెయిన్కు టోమాహాక్ క్షిపణులను సరఫరా చేస్తే అది వాషింగ్టన్తో మాస్కో సంబంధాన్ని నాశనం చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ను లొంగదీసుకోవడంలో విఫలమైనందుకు రష్యాను కాగితపు పులిగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ను కలిసిన 2 నెలల్లోపే ఉక్రెయిన్లో రష్యన్ దళాలు ముందుకు రావడం గమనార్హం. నాటో గగనతలంలో ఎగురుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యన్ డ్రోన్లు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద అణుశక్తిపై లోతుగా దాడి చేయడంలో ప్రత్యక్ష భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉండడం వంటి వాటితో శాంతి మరింత దూరంగా కనిపిస్తోంది. టొమాహాక్ అనేది యుఎస్ నేవీ ఐకానిక్ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీన్ని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీన్ని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఛేదించగలదు. ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. అయితే ఉక్రెయిన్ సాయుధ దళాలకు టొమాహాక్ క్షిపణులను ప్రయోగించడానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు.